తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని ఏ ఒక్క సభలో ఇంటర్వ్యూలో జై తెలంగాణ అనడం లేదని కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రైకల్ మండలం అల్లిపూర్ భూపత్పూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మార్క్ఫైడ్ మాజీ చైర్మన్ ఎన్నికల ఇన్ఛార్జ్ లోకా బాపిరెడ్డి, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ రాజేశం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవింద్ ఈ ప్రాంత సమస్యలపై ఈ 5 ఏళ్లలో ఏనాడు కూడా పార్లమెంట్లో పోరాడింది లేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ను చూసి కాదు మోడీని చూసి ఓటు వేయాలని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారని అన్నారు. మోసపోయి అరవింద్ను గెలిపిస్తే ఏనాడు ప్రజలకు అందుబాటులో లేడని, అలాంటిదే మోడీని చూసి ఓటేస్తే ఈ ప్రాంత వాసులకు ఏ విధంగా మేలు జరుగుతుందో ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు గృహలక్ష్మి పథకం ద్వారా 2500ను, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇచ్చిన మోసపూరిత హామీలపై ప్రజలు నిలదీయాలన్నారు. ముందుగా పోలీస్ స్టేషన్లో కానీ 10 పైసా పాపన పోలేదు. గ్యాస్ సిలిండర్ ధర పెంచిర్రు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పని ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిర్రు. ప్రభుత్వ పరంగా ఉండే ప్రభుత్వ సంస్థలన్నీ కూడా తెగనమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఆ విధంగా దయాగోరు విధానాలతో ముందుకు పోతే నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నూతనంగా మళ్ళీ కళ్ళబొల్లి వచ్చింది. కనుక కేంద్రంలో రాష్ట్రంలో మనము అధికారంలో లేకున్నా కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వంతో పని చేయించాలని చెప్పంటే ఇచ్చినటువంటి హామీల అమలు కొరకు ఒకవైపున సంజయ్ కుమార్ గారు, నేను ఈ ప్రభుత్వ ఒత్తిడిదారం కొరకు కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కొరకు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న తన నాయకత్వంలో ముందుకెళ్తారు. కనుక మనందరం కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మంచి మనసుతో ఆలోచించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి బీడీ కార్మికులు అనేక ఏళ్ళు అడగడం జరిగింది. మాకు పింఛన్ కావాలి, మేము అనారోగ్యం పాలవుతున్నామని చెప్పంటే ఏ ప్రభుత్వం కూడా పట్టుకున్న పాపన పోలేదు. సోదరి కవితమ్మ గారు మీ అందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి ఆడబిడ్డ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒప్పించి ఇవాళ బీడీ కార్మికులకు పింఛన్ వస్తున్నది అని చెప్పంటే కేవలం కవితమ్మ వల్ల, కేసీఆర్ వల్ల అని చెప్పని మీకు మనవి చేస్తున్నా. ఏదైతే సంజయ్ గారు ఏ విధంగా జడ్చాల నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించిండో అదేవిధంగా పార్లమెంట్లో కూడా నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ నుంచి ఒక అభ్యర్థి నిలబెట్టి ఈ ప్రాంతంలో సమస్యల్ని పార్లమెంట్కి చెప్తారనే ఉద్దేశంతో మరి పార్లమెంట్ మెంబర్ గెలిపిస్తాం. మీరు అర్థం చేసుకోవాలి. గతంలో కవితమ్మ గారు ఉండే, కవితమ్మ గారు ఎంపీగా ఉన్నప్పుడు మన ప్రాంత సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేదామె. మరి అదేవిధంగా మోసం చేసి 5 రోజుల్లో పసుపు తెస్తున్న వ్యక్తి, ఉప్పు గుర్తు వ్యక్తి, ప్రజలను మోసం చేసి గెలిచిన వ్యక్తి ఎప్పుడన్నా పార్లమెంట్లో 5 ఏళ్లలో మన ప్రాంతం గురించి మాట్లాడని అడుగుతున్నాను. జగతాల గురించో, కొరుట్ల గురించో, మరి మెట్పల్లి గురించో, నిజామాబాద్ గురించో మాట్లాడే సందర్భాలు లేవు. నేనేమంటున్నా అంటే ఇంకా ముగ్గురు అభ్యర్థులు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, అందులో సంశయం లేదు. మరి మనం 4 నెలల క్రితం ఓడిపోయినాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన, ఇంకా 2 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉంది ఆయన. ఆ పార్టీ అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయకుండా మళ్ళా వస్తున్నాడు ఆయన. మళ్ళీ వచ్చిన కోట్లు వేయండి, నేను ఎంపీ గెలుస్తాను. నువ్వు అంతకుముందు గెలిచి ఏమరు పెట్టినావు, నువ్వు ఇప్పుడు గెలిచి ఏమరు పెడతావు. ఫస్ట్ ధర్మపుర అరవింద్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా నారాయణ పుత్రుడు మీరు ఓట్లు వేసి నేను గెలిపించాడు. ఇవాళ అదే మనం చేస్తున్నా. కొత్త వారిని నన్ను గెలిపించండి. నేను కవితమ్మ గారి తరఫున నిలబడే వ్యక్తిని, మన కవితమ్మ గారి తరఫున నిలబడే వ్యక్తిని. ఆమెను కుట్ర చేసి అబద్ధం నిరాపణ చేసి బీజేపీ వాళ్ళు జైల్లో వేసిండ్రు. ఆమె జైల్లో ఉండి కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. ఆమె ఒకటే చెప్తుంది, అన్న మీరు పోటీ చేయండి, మీరు గెలిస్తే నేను గెలిచినట్టు అంటున్నారు. ఆమె అంటుంది నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు అని అంటున్నారు. నేను గెలిస్తే తప్పకుండా జైలు నుంచి వాపసు తీసుకొస్తాను. కవితమ్మ గారు కష్టం వస్తే నా ఇంట్లో కాల్ సెంటర్ పెడతా, కాల్ చేయండి,
వాళ్ళు ఆదుకుంటారని చెప్పిండు. కాల్ సెంటర్ లేదు, గాలి పాలసీ లేదు, బస్సు బోర్డు లేదు. దయచేసి చెప్తున్నా. కొంతమంది అనుకుంటారు ఈ ఊర్లో మాకు అరవింద్తో మాకేం సంబంధం, మాకు మోడీ కావాలి. నేనేమంటున్నా, మోడీ చూసి ఓటేసిన అనుకో, అరవింద్ చూసి ఓటేస్తేనే వాడు దొరుకుతలేడు మనకు, ఎవరికి వస్తలేడు. మోడీకి వేస్తే మన కష్టం వస్తే ఓటు తీస్తున్నాం. ఇవాళ చెప్తున్నాం మీ అందరు కూడా, మోడీ పైసలు ఇస్తున్నాడు అంటున్నారు. మన దగ్గర నుంచి ట్యాక్స్ వదిలేసి సెంట్రల్ గవర్నమెంట్ పంచుతుంది, మనం కొట్లాడితే ఇస్తారు తప్ప లేకపోతే ఇవ్వరు. నేను కొట్లాడే వ్యక్తిని మీకోసం దయచేసి చెప్తున్నా. మీ అందరు కూడా మరి పోరాటం చేసే వ్యక్తిని నేను. దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఓటేసి దాన్ని గెలిపిస్తే ఈ ప్రాంతం డెవలప్ చేస్తా. తప్పకుండా మీరు అనుకుంటారు అరవింద్ కంటే జీవన్ కంటే బాజిరెడ్డి కూడా వ్యక్తి మంచోడు, మంచి పని చేసిన మాట తెచ్చుకుంటా అని చెప్పేసి మనవి చేస్తూ